ఆయనకు అధికారంతో సంబంధం లేదు. తానేంటో తనకు తెలుసు. ఎప్పుడు ఏం చేయాలో తెలుసు. అందుకే అధికారం లేనప్పుడు, అధికారం వచ్చిన తర్వాత కూడా పదవులు తనకు లెక్క కాదని నిరూపించారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ, ప్రజల కష్టాలను వింటూ, వాటి పరిష్కారానికి అలుపెరగకుండా కృషి చేస్తున్నారు. ఆయనే నారా లోకేష్. నారా లోకేష్ ప్రస్తుతం రాజకీయ ప్రయాణంపై స్పెషల్ స్టోరీ. గత ఎన్నికల ముందు వైసీపీ హవా చూసి టీడీపీ పనికి అయిపోయినట్టే అని కొందరు కామెంట్ చేశారు. కానీ చంద్రబాబు తన చరిష్మాతో టీడీపీని నిలబెట్టారు. మళ్లీ అధికారంలోకొచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి సీఎంగా నిలబడ్డారు. ప్రత్యర్థుల నోళ్లు మూయించారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను, నేరాలను, ఘోరాలను అసెంబ్లీ సాక్షిగా ఎండగడుతున్నారు. ఎంత రాత్రైనా అలిసిపోకుండా కేసుల విషయంలో పోలీసులను పరుగులు పెట్టిస్తున్నారు. సమావేశాలు ఏర్పాటు చేసి సమీక్షిస్తున్నారు. ఎక్కడ తప్పు జరిగిందో ఆరా తీస్తున్నారు. ఎన్నికలకు ముందు నారా లోకేష్ పై కూడా ప్రత్యర్థులు వ్యంగ్య బాణాలు విసిరారు. రాజకీయాలకు పనికిరాడన్నారు. కానీ లోకేష్ అవన్నీ పట్టించుకోకుండా ప్రజలతో మమేకమయ్యారు. పాదయాత్ర చేశారు. ప్రజల గోడు విన్నారు. కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానని భరోసా కలిగించారు లోకేష్. భవిష్యత్తు తరాలకు మార్గం చూపే విద్య, ఐటీ రంగాలను ఎంచుకుని మంత్రిగా కొనసాగుతున్నా అందరికీ అందుబాటులో ఉంటూ యువత మనసు దోచుకోవడమే కాదు, ఒకప్పుడు బాబు తర్వాత ఎవ్వరు అన్న ప్రశ్నకు నేనున్నాను అంటూ తన చేతలతో సమాధానం చెబుతున్నారు. రాజకీయాల్లోకి తండ్రి చాటు బిడ్డగా అడుగుపెట్టినా ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడిగా ఎదిగారు లోకేష్. చంద్రబాబు నాయుడి తర్వాత టీడీపీ గల్లంతే అన్న వాళ్లకు తన పనుల ద్వారా దీటైన సమాధానం చెబుతున్నారు లోకేష్. ఏపీ విద్యా, ఐటీ మంత్రిగా తన సత్తా చాటుతున్నారు. యువతకు రోల్ మోడల్గా నిలుస్తున్నారు. ఆపదలో ఉన్నామంటూ, తమ కష్టాలను గట్టెక్కించమంటూ సాయం కోసం ఎవరడిగినా ఆపన్న హస్తం అందిస్తున్నారు. కొన్నిసార్లు తనంతట తానే స్పందించి సోషల్ మీడియా ద్వారా బాధితుల కష్టాలు తెలుసుకుని వాటిని తీర్చడానికి కంకణం కడుతున్నారు లోకేష్. సమస్య తీరిన తర్వాత వారి కళ్లలో ఆనందం చూసి తన ప్రత్యర్థులకు తనను విమర్శించిన వారికి వారి ఆనందమే సమాధానంగా చూపుతున్నారు. ప్రత్యర్థుల విమర్శలకు తన చేతలతో నిరూపించి మాటల కంటే చేతలు ముఖ్యమని చాటుతున్నారు. ప్రార్థించే పెదాల కన్నా సాయం చేసే చేతులు గొప్పవని ప్రత్యర్థులకు చెప్పకనే చెబుతున్నారు. కష్టపడి ప్రజల అభిమానం సంపాదించుకున్న టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. గెలిచిన తర్వాత కూడా లోకేష్ తనకు పదవి గర్వం అంటకుండా అనుభవశీలిగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ సమస్య ఉన్నా నేనున్నానంటూ ఆపన్న హస్తం అందిస్తున్నారు లోకేష్. గల్ఫ్ లో చిక్కుకున్న 20 మందిని ఆదుకోవడమే ఇందుకు తాజా ఉదాహరణ. యువతకు రోల్ మోడల్ గా నిలుస్తున్నారు లోకేష్. తాను అనుకుంటే కూటమి ప్రభుత్వంలో హోంమంత్రి పదవి కూడా దక్కేదేమో, కానీ భవిష్యత్తు తరాలకెంతో అవసరమైన విద్య, ఐటీ రంగాల్లో మంత్రిగా ఉండడంతోనే లోకేష్ ప్రత్యేకత కనిపిస్తోంది. పార్టీ కార్యక్రమాలలో బిజీగా ఉంటూ, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ నయా నాయకుడిగా అవతరించాడు లోకేష్. లోకేష్ ను చూసి టీడీపీ క్యాడర్లో కొత్త ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.